ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ స్టేజ్ బద్దలైపోద్ది. ఈ ట్రోఫీ అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ ట్రోఫీ. ఈ ప్రెస్టీజియస్ డి ట్రోఫీని ఒక మెకానిక్ ఇచ్చాం. అతను సాదా సీదా మెకానిక్ కాదు. మన ట్రోఫీని తీసుకుని వచ్చేస్తున్నాడు మాస్కా డాన్స్ విశ్వక్సేన్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. పలక్నామాల 12 బజే లేచినామా, రెండింటికి గెలిచినామా, అడ్డం ఎవడన్నా వస్తే సెల్ఫ్ మేడ్ యాక్టర్, సెల్ఫ్ మేడ్ స్టార్ అంటే మాత్రం విశ్వక్సేనే. థ్యాంక్ యూ సో మచ్ నందు. హన్సిక గారు తను ఇప్పటికి 16 లెక్కనే ఊరు. నా కొడుకుతో కూడా చేయొచ్చు ఆమె సినిమా. That's a grand finale act. It was wonderful. ఎనర్జీ క్యారీ చేయడం ఏదైతుందో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. వాళ్ళిద్దరికి చిన్న డిఫరెన్స్. ఆడు కథ రాస్తాడు, ఈడు కథలు పడతాడు. అట్లా చేయకుర్రా బా పండు. ఐఎమ్ ఆన్ యువర్ సైడ్. మనం అదేనా? నువ్వు వచ్చినా మెల్ల తిప్పినా స్టీరింగ్ గేట్. నేను తిప్పుతా స్టీరింగ్ జరసేపట్ల. నేను లోడ్ చేసుకుని వచ్చా బుల్లెట్లు. అక్కడ ఉందని తెలిసి నాకు గన్ను. ఇక్కడ AK-47 ఉంది. ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఆగట్లేదు. నీకు కాళ్ళు చేతులు కట్టేసినా డాన్స్ చేస్తావు నువ్వు ఫేస్ తో. దమ్కి విజువల్స్ గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడు లైట్ గా. దమ్కి షూటింగ్ థైలాండ్ లో చేసినాం కదా చాలా రోజులు. అది ఒక హోటల్లో సాయంత్రం నువ్వు ఒక 2 గంటలు మాయమైతుండే. విశ్వక్ ఆ స్టోరీ అండి మాకు కూడా చెప్పు. ఏంటి ఆది అందరు డిన్నర్ చేద్దాం కలిసి అంటే ఆది అన్న డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళాడు అంటుండే. ఏంటా మనం పొటేల్ తినేసి వచ్చినావు, పొటేల్ మింగేసి వచ్చినావు పర్ఫార్మెన్స్ ముందు. Honestly, this is one of your best choreographed acts. అట్లా చిన్నగున్నప్పుడు చిన్న క్రష్ ఉండే హన్సిక అంటే డాన్స్ చేసేసిన అయిపోయింది. అది హన్సిక గారిని ముద్దుగా నువ్వేమని పిలుద్దాం అనుకుంటున్నావు. థైలాండ్ లో ఉన్నారు నాన్న అనేటోళ్ళంతా. ఎంతమందికి నాన్ననో అక్కడ. ఈ పేమెంట్ అక్కడికే స్కూల్ ఫీజు వెళ్తుంది. చిట్టి, చాలా మంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తుంటారు నీకోసం. ఈ పర్ఫార్మెన్స్ చాలు. ఇది సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో డి అని చెప్పడానికి. పెట్రోల్ బంక్ లోకి
వెళ్తే ఆడంటే నిన్న అదో రకంగా చూస్తున్నాడు. పెళ్లి చూపులకి మీకంటే ముందు వాడే వచ్చాడండి నా దగ్గరికి. చూసావా, ఇవాళ వాడిని క్యాన్సిల్ చేసినందుకు నువ్వు ఎమ్మెల్యే పిల్లలు అయ్యావు. అదే కనుక ఆయన చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఏముండదు, మీరు పెట్రోల్ బంక్ లో ఉండేటోడు, వాడు ఎమ్మెల్యే అయ్యేటోడు. వీడు కన్ను ఒకటే ఉంది, ఇంకో కన్ను పోయింది. నువ్వే కదన్నా ఆ సుబ్బారెడ్డి గారి ఇంటి మీద ఒక కన్నేసి ఉంచమన్నావు. అందుకే ఆ కన్ను తీసి అడింటి మీద వేసినామన్నా. అక్క ముగ్గుని చంపినోడి ఇల్లు ఎరిపెక్కాల. అయితే ఒక 10,000 ఇవ్వండి అన్న. వ్యాన్ ఖర్చులుకా? కాదు, పాన్ ఖర్చులకి. ఎందుకురా? మొత్తం రాత్రంతా పాందిని ఉమ్మిస్తేనే కదా నేను మొత్తం ఎరిపెక్కేది ఇల్లంతా. నా ప్యాకెట్ అయింది, నేను వస్తాను. సిగ్గుందా మీకు? ఎంతసేపు ఆ ప్యాకెట్ లోనే తగలడతారా? ఇప్పుడు నేను ప్యాక్ ఆడకపోతే ఇడ్లు గడుపుతుందా? ఈ కమ్మలు ఎలా వచ్చాయి? ప్యాక్ ఆడుతూ వచ్చాయి. ముక్కు కూడా ఎలా వచ్చింది? ప్యాక్ ఆడుతూ వచ్చింది. నా వడ్డాను ఐదో జాగ్రత్త పడితే వచ్చేదిలే. పండగ అంటే ఎలా చేసుకోవాలి? 10 మందితోటి చేసుకోవాలి. అది వదిలేసి లింగులు ఇటుకమంటూ ఒకళ్ళిద్దరు చేసుకుంటున్నారు. అందుకే మేము ఒక సంస్థ పెట్టాం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేసుకోకపోతే మేమే పండగ చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద పండగలు చేస్తాం, చిన్న చిన్న పండగలు చేస్తాం. ఇది వినడానికి చాలా వింతగా ఉంది. పండగ వచ్చినప్పుడు ఎవడన్నా చేసుకుంటాడు, లేనప్పుడు పండగ చేసుకునే రాకెట్ రాగవంటారు, అంటే మగోడు అంటారు. నువ్వు మగవాడువా మొలతాడో నాకు ఏం అర్థం వెళ్ళిపోయి చెప్తాను. ఈ మధ్యన నువ్వు ఎవరినో ఆంటీకి ట్రై చేస్తున్నావంట కదా? ఎవరనుకున్నా ఆంటీ? రష్మి గారు వాళ్ళ ఇంటి పక్కన ఉంటుందిరా. ఇంటి పక్కన రష్మి గారు అనుకున్నా. అంత బ్యాడ్ టేస్ట్ నాది కాదు. జబర్దస్త్ కి ప్రొడ్యూసర్ అయ్యావు. ఫస్ట్ ఎవరిని తీసేస్తావు? రష్మి గారు తీసేస్తారా? ఎందుకు? హీరోయిన్ మెటీరియల్ రా. సార్, మా చెల్లికి పూర్వజన్మలో అన్ని అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటాయి సార్. పూర్వజన్మలో నేనండి మీ ముద్దుల భాగ్యాన్ని. పూర్వజన్మలో నిన్ను చేసుకున్న మొగుడు పక్కింట్లో ఉన్నాడా? అవునన్నయ్యా. ఏమండి ఏమండి ఎవరు? ఇందా 10 రూపాయలు తీసుకెళ్ళి బయటికి వెళ్ళా. ఎవరు మీ చెల్లా? అది నా భార్య. ఈ టిక్కులాడి వల్లేనా బావా నా చెల్లిని వద్దని చెప్తున్నావు? ఎవరండి డ్రామా ఆర్టిస్టులు? వచ్చిందమ్మా పతివ్రత పట్టిగంజా పట్టిగంజా. పత్తాలు అర్థం. రాజుగారు ఒకసారి రండి. ఏమైంది? జోకర్ మిస్ అయ్యిండు. రాజాబారు చెప్పండి. హాట్స్పాట్ ఆన్ చేయాలి. గింతే నా దాంట్లో కాదు, నీ దాంట్లో. ఒక్క నిమిషం, వైఫై ఉంది కదా మన దగ్గర. యూజర్ ఐడియా అద్దు సీను. పాస్వర్డ్. మీకు నిధి తక్షణమే కావాలంటే ఆ మూటలో ఉన్న ఆకును తీసుకొని రుద్దుకో. కూడదు ఎందుకంటే అది దురదగుంటాకు. ఇది పెళ్లి కూతురా? ఇది కాదు అదే. అదే మరి దీన్ని తీసుకొచ్చింది. ఇంతకు మీరెవరండి? నేను తల్లినండి. పెళ్లి చూపులకు మీ ఇద్దరే వచ్చారేటండి, పెద్దోళ్ళు ఎవరు లేరా? వీడికన్నా పెద్దోడు ఎవరు ఉంటాడండి? వీళ్ళు పెద్దలందరూ పోయారు, ఈడే మిగిలాడు. మా వాడికి మందు సిగరెట్ అలవాటు ఉంది. పెళ్లి ఏంటంటే మానేమంటే మానడు. ఎందుకు అమ్మాయికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ఉన్నాయండి, పెళ్ళయ్యాక అన్ని మానేస్తుందండి. పేరుకి పెళ్లి కొడుకే గానీ మా వాడికి మామూలు నాలెడ్జ్ కదండి. వాడికి ఏం తెలుసు? ఏం తెలుసు? క్వార్టర్ తెలిసే నీకు, ఫుల్లు తెలిసే, క్వార్టర్ లో కలిపేటి సోడా తెలిసే, కిక్కు తెలిసే నీకు, కక్కు తెలిసే, తాగాక కక్కడమే బాగా తెలిసే. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. కొత్తగా ఏదో లెటర్ వచ్చింది ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం, దమ్ముంటే కాపాడు. ఎవడు రైడ్ మనకే ఛాలెంజ్ చేశాడు. ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. నల్లని మబ్బు తాపు కన్నెల దొంగలా కిలకిల నవ్వి
పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావు ఏంటలా నా కళ్ళు మొత్తం వాళ్ళ మీదే ఉన్నాయి. దిల్ దివానా నే హసీనా ప్యార్ మే పాగల్ చైన్ చురాए नींद उड़ाए कौन ये हर पल అతని చేతిలో నుంచి ఐస్ క్రీమ్ కనుక తీసుకోగలిగితే వాడికి మంచి గిఫ్ట్ ఈ జాతరలో. నీకు ఎక్కడో కూడా పొడుస్తాడు. ఆ కోను ముక్కుకు తగిలిందంటే ఇంతలా వస్తుంది. ఇదిగో నిన్నైతే పెట్టి లేపుతాడు ఎట్లా. ఒక చోట ఉండడు. ఇద్దరు గేమ్ ఆడతారు. నిలబెట్టిన వాళ్ళు సేఫ్, నిలబెట్టకపోతే వాప్. అబ్బా అన్నా నీ సీట్కి అనలేదు. ఒక్కోసారి పడి లేస్తుంది అది. చూడు నువ్వు ఒకసారి. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా. వాళ్ళతో మనకెందుకు? చూస్తున్నా ఎందుకు ఆత్రత? నువ్వు కోరుకున్న బెలూన్ కొడతా. ఏ కలరో చెప్పు. రెడీయా? ఏంటి అది వెనకపోయిందా? వెనకపోయిందా? ఇప్పుడు చూడు. హలో బ్లూ అన్నాము, పింక్ కాదు. ఏది పింక్? నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఓకే. అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. అసలు ఎవడాడు? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్ మీ ఓడైతే కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఏ అమర్, హాయ్. సోలోకి వస్తాం అనుకుంటే మీ వైఫ్ తో వచ్చావు. ఇక్కడ మీరుంటారని తెలిసి సేఫ్టీ కోసం తోడుగా వచ్చా. బోలే గారు, మీ పాటలకు ఇంత పెద్ద ఫ్యాన్స్ అండి బాబా. ఒకసారి ఆ పాట పాడండి. కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్లో పడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా. మీరు అన్ని చేశారు, లాస్ట్ లో ఏం చేసింది ఆవిడ? మోసం చేసింది. అది మళ్ళా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు అసలు. ఏంటండి లక్షలు లక్షలు పెట్టి ఫోన్ కొంటే యూజ్లెస్ అని అలా పడేశారు? ఎన్ని లక్షలు పెట్టుకున్నా దాంట్లో మీ నంబర్ లేదు కదా. ఇంతకీ ఎవరు మీరు? పెదరాయుడు. మీ పెర్ఫార్మెన్స్ గా రైటరే పెద్దగా డైలాగులు రాయడు, మీరు పెదరాయడా? ఆ రోజుల్లో నాన్నగారు ఏమన్నారు? అప్పుడు నేను స్కూల్కి వెళ్ళున్నా, నాకు తెలీదు. పెదరాయుడు గారు అంటే మోహన్ బాబు గారు అయి ఉండాలి, రజనీకాంత్ గారు అయి ఉండాలి. మీరేంటి బాలయ్య బాబు గారిని తీసుకొచ్చారు? పాప స్నేహితుడు మరి ఆ మాత్రం ఉంటుంది కదా. దొంగ దొంగ. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేయడం ఏంటి అనగా, ఊళ్ళే 2 కొరివిదయాలు తిరుగుతున్నాయి. అవి చీరలు కట్టుకున్నాయి, జడకోపులు వేసుకున్నాయి. మేము దెయ్యాలం కాదు. మా గురించి ఎవరు చెప్పాడు నీకు? కుసా చేసేసాడు. మన పెదరాయుడు డ్రాయరు ఎత్త పేరు దానికి 5 బొక్కలు ఉంటాయి. ఎవరికైనా దొరికితే మన రచ్చబండ కాడ పెట్టుర్రి. ఇమేజ్ ప్లీజ్.
నేను రాను, నేను అట్లాంటి కాదు. రీతు నీ ఒరిజినల్ వాయిస్. టక్ 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 ఏంటి? ఆపండ్రా, ఆపండ్రు. ఆయన ఎక్కల చాలరా. సో ఇప్పుడు మన వృద్ధ కళాకారులతో పాటు అమర్దీప్ కూడా యాక్ట్ లో పాల్గొంటాడు. గెస్ట్ అపీరెన్స్ అబ్బా. ఇది సెవెన్ క్యారెక్టర్ మాట. లేవయ్యా లేవయ్యా ఏమో చచ్చిపోయిన మనిషి అని ఏమో కదా వర్ష పలసెట్టు జాగ్రత్త పలసెట్టు. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. రేపు పొద్దున సుమా అడ్డా మరిగా గీతు అడ్డా అని చెప్పేసి ఇంకొక షో పెట్టాలి. వదిలే అమ్మా, ఈ టైటిల్ దీనికి ఒకదానికి సరిపోద్ది. మొన్న చిరంజీవి గారి ఇంట్లో కోటు నేను ఎత్తుకొని వచ్చేసినట్టు మీరు నా 2 నైటీలు ఎత్తుకొని వచ్చేసారు. ఇట్లా ఎగిరేసి ఇట్లా క్యాచ్ పట్టాలి మీరు. ఇది దేవునికి అయినా మీరు తినేవన్నీ తిని దేవునికి అంటే ఆయనకి పాపం డైటింగ్ ఉండదా? సరే దయ్యానికి అనుకోరాదు. అది నువ్వే కదా. దామిని ప్లీజ్. ఒక పన్నుడి ప్రశాంత్ రెడీ. నీకు అన్ని అలా కలిసి వస్తూ ఉంటాయి అంతే. ఎక్కడ దయ్యం ఏది? నీ మీద మనబోతు నువ్వు పోతే ఇప్పుడు కల్లం గాను బుజ్జే రాయదయ్యో. కాళ్ళు ఎట్లుంటే తెలుసా దయ్యానికి? వెనక్కి తిరిగి ఉంటాయి. ఏది? అవును, పైగా ప్యాంట్ వేసుకుంది దయ్యం. సార్ హీరోయిన్ సార్. దీన్ని ఏడుకెళ్ళి పట్టుకొచ్చినవరా? ఆడ చిత్తబుట్టి కాడ ఏరుకుంటే ఉన్నది అది. హీరోయిన్ కి పులిహోర తినడం అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఉంది, తీసుకొని వస్తా. మీ ఇంటికి అయితే పర్సనల్ గా ఈడ కాదు. ఏంట్రా బాబు ఇది పర్సనల్ వస్తా అంట. నా చావుకు కారణమైన పల్లవి ప్రసాద్ అన్నా వదలనన్నా. పైమా చెప్పక నువ్వు రాలేదేంటి? ఫస్ట్ రౌండ్ ఆడేటప్పుడు వాళ్ళిద్దరే అనుకుని వెళ్ళిపోయారు. మరి నేను ఒక దాన్ని ఉన్నా ఇక్కడ అని చెప్పేసి నన్ను ఒక్క మాట కూడా నన్ను అడగలేదు. స్కిట్ చేసినప్పుడు నేను ఇన్వాల్వ్ అయినా. కామెడీ చేస్తావా? ఎందుకు నేను లేనా? జబర్దస్త్ లో నువ్వు ఒకటే ఉన్నావా? ఏ వర్రదు గీతు, నువ్వు వెళ్ళి ఆడు. పెద్ద తోపులక బిహేవ్ చేయకు నువ్వు. మీరు ఒక గ్రూప్ అయినప్పుడు నీ టీమ్ ఇది. నీ టీమ్ మానవత్వం ఎవరైనా మాట్లాడొచ్చు, తప్పేముంది? పోనీ నువ్వు జరుగు. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, మరి నన్ను అక్కడ పంపిస్తున్నారు అవమానం చేసినట్టు కదా. వామ్మో ఎన్ని ఈగోలు రా బాబోయ్. షోని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, నాకేం అవసరం లేదు. ఓపెన్ చెప్పాలంటే నువ్వు అనేటప్పుడు నాకు కోపం వచ్చింది, కానీ నేను మన అక్కనే అని సపరేట్ కూకున్నాను. నువ్వు అక్కడ చేసిన కథలంతా ఇక్కడ నా ముందర చేయబాక. నాకు ఓవల్ అవకాశం ఇయ్యలే. ఇది నా బతుకు, ఇది నా లెక్క, ఇది నా కథ, నా కార్ఖానా, ఇది అని నేను పెట్టిన. ఇట్లాంటివన్నీ తీసుకోలేకపోతే ఇంకోసారి షోలకే రాబాక. నేను రైతు కొడుకును. మా నాయన కలెక్టర్, నేను కలెక్టర్ కాదు కదా. ఓకే, నాకు ఒకటి అర్థమైంది. మీరు ఏదో ఒక రియాలిటీ షోలో ఉండేటప్పుడు ఇంకొన్ని మిగిలిపోయాయి, అవన్నీ ఇక్కడ అయిపోతున్నాయని. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. Ladies
Ladies and gentlemen, put your hands together for the judges of Mahasangrama. వేరే లెవెల్ సార్, మీరు తగ్గేదే లేదు సార్. నాకు మూడ్ బాగాలేదు ఈ రోజు. మూడు బాగాలేకపోవడం. రెట్రో రౌండ్ ఇవాళ. హ్యావ్ అ గ్రేట్ టైం సార్. థ్యాంక్ యూ బ్రో. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ. ప్రకృతి, రెట్రో రౌండ్ కి నువ్వేమైనా ప్రిపేర్ అయ్యావా? డైలాగ్ కానీ డాన్స్ కానీ? ఇది జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? తిను చిరంజీవి. మానవా, ఆ పిలుపు మానవ, మానలేను. నేను ఆగలేను. అదిగో మీ డ్రామా వల్ల కొన్నారు. చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. నువ్వు పర్ఫామ్ చేసిన తీరు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఆ పాట విని మురిసావు, ఆపై నన్ను వలచావు. ఖచ్చితమైన లక్ష్యంతో ఒక సాధన చేస్తేనే మన వృత్తిలో నైపుణ్యాలు పెరుగుతాయి. అందుకు నువ్వు ప్రధాన ఉదాహరణ నువ్వే. ఒక ప్రాణమై జగగూడి మనమున్నాము ఉన్నాము. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత. మాధుర్యంలో ముంచి తీసి ఆరేసావు. పెద్ద అర్థమైనట్టు. ఆశలేనిది బంధమున్నది. డైలాగ్ చెప్తావా? డాన్స్ చేస్తావా? డాన్సా? చూడని కదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని. అరే అరే, ఇంకొకసారి నాగేశ్వరరావు గారు లాగా జంప్ మట్టు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ. చాలా ముద్దుగా పాడావు. ఈరైన సంపద ఎవరింట నుండు దినదినము మోకున్నలో గిల్ల నుండు. నీకు తెలిసిన డైలాగ్ ఒకటి చెప్పు. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంటకు మిషను, వడ్లకు మిషను, గాలికి మిషను, అన్నిటికీ మిషనే. ఏ మా కాలంలో మిషన్లన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకిరి. అత్తయ్య గారు, కోడ్లు సింగపూర్ నుంచి వచ్చింది కదా. సహస్రా, నువ్వు తగ్గినమ్మా అంటూ ప్రతి విషయంలో మీరు తల దూర్చకండి. నాకు ఒళ్ళు మండిపోతుంది. అయిందా? చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట కానీ నీ వయసుకి ఇది చాలా పెద్ద పాట. నా వెంట నీవు, నీ జంట నేను, రావాలి మా ఇంటి దాకా. చాలా బాగా పాడు. మేమంతా కూడా కదిలిపోయాం నీ పాటకు.